ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధన సమయం ఉంది. సిద్ధపడి త్వరగా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తున్నాం. దినము, సాగిలపడి నమస్కరించే దినము, నీ బిడ్డలను ఆశీర్వదించి స్వస్థపరిచి విడుదల చేసే దినము. దేవా, మరి నిన్ను ఆరాధించుటకు ఏర్పరచుకున్న బిడ్డలు రామ్నగర్, గాంధీనగర్, డైవర్ కాలనీ, బాగేటిపల్లి, శాంతినగర్లో ఉన్న బిడ్డలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఆయా గ్రామాల్లో సిద్ధపడిన వారు కూడా నడిపించారు. మా మధ్యకు వస్తున్న దైవజనులు కూడా మీరు దీవించారు. ప్రత్యేకంగా పాటలందు, వాక్యమందు స్వస్థత, ప్రతి విషయంలో కూడా ప్రభా నీ కృప ద్వారా జరిగించండి. ఈ స్థలము ప్రార్థన స్థలంగాను, దీవించే స్థలంగాను, సమాధానపరిచే స్థలంగా, స్వస్థపరిచే స్థలముగా మీరు అభిషేకించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ అధికారంలోకి తీసుకోండి ప్రభా. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరి ద్వారా ఎటువంటి నాయన ఆటంకం కలగకుండా కృపణీయండి. సమస్త అంధకార శిఖర శక్తులను బంధిస్తున్నాను. నీ సమాధానమే విడుదల చేయండి. ప్రార్థించుటకు బిడ్డలకు నేర్పండి. వారు ప్రార్థించిన ప్రార్థన ఆలకించి జవాబును దయచేయండి. ప్రేమగల యేసయ్య, అల్పుడైన నన్ను, నీ దాసుని నన్ను బలముతో నింపి దినాలని పక్క నిలబెట్టుకొని పరలోక వర్తమానం చేత నింపండి. పాటలందు వాక్యమని మరొకసారి సహాయం చేయ ప్రభా. పాడు బిడ్డలు నీ పక్షాన్ని నిలబెట్టుకున్నాను. ఈ ఆరాధన ప్రారంభం నుంచి అంతవరకు కొనసాగించమని ప్రభా, నీ చిత్తానుసారంగా అనేకులతో ఈ స్థలమంతా నిండిపోవాలని కోరుతున్నాను. నీ దయ కనికరంలో ఈ ఆరాధన దీవించాను. ఈ బంగారు దూతలు నిలబట్టు కృపణీయండి. శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, ఆత్మ ద్వారానే ఆరాధన జరిగించండి. నీ ఆత్మ బలముతో నింపండి ఈ స్థలమంతా ప్రభువా. నీ దూతల సమూహంతో నింపండి యేసయ్య. ప్రపంచంలో జరుగుతున్న ఈనాటి ఆరాధనలు మీరు దీవించండి. ప్రతి కాపరికి బలాశక్తినివ్వండి. ప్రతి విశ్వాసిని ముట్టి అయా లేవనెత్తండి. హోరేబు కొండ మీద, సినాయి పర్వతం మీద ఎలాగ నీ అభిషేకం ఉండి నీ ప్రజలను బలముతో నింపావో అలాగే ఈ దినము ఈ స్థలములో అలాగే నింపుడుగాక. ఈ అధ్యక్షతలో మీరు సింహాసనాసీనుకండి. మీరే దాసుని నోటి ద్వారా మాట్లాడి ఘనతమయం ప్రభావం పొందండి. ప్రతి పాపమును తొలగించండి. చిక్కులు, ఇటంకాలు తొలగించండి. ఆటంకములు తొలగించండి. ఇరుకులు దూరపరచండి. కన్నీళ్ళు వారికి పానీయంగా మార్చండి. వారికి ఉన్న పేదరికం యేసునామములో కొట్టివేస్తున్నాను. వారికి ఉన్న అన్యత్వం కొట్టివేస్తున్నాను. బలహీనతలు కొట్టివేస్తున్నాను. కేవలం నీ యొక్క సన్నిధిలో ఉన్న మహిమతో పరిశుద్ధమైన జీవితములో స్థిరపరచండి యేసునామములో ప్రతి బిడ్డను. యేసయ్యా, ఈ స్థలాన్ని దీవించండి. ఇది నీ మందిరముగా అనేకులు చూడుటట్లు చేయండి. వారి గుడ్డి నోత్రాలు తొలగించి ఆత్మనేత్రాలు మార్చండి. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరు వందనాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా.
యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో దూతలారా రండి, మహిమగల దేవుణ్ణి ఆరాధించండి. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. చప్పట్లు. హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని కనపడుతుంది. హల్లెలూయా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశోధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశోధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశోధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా మనసారా, యేసు నామానికి మహిమ.
రాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరిచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరిచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా మనసారా సాగిలపడి నమస్కారము చేసదా, సాగిలపడి నమస్కారము చేసదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసదా, సాగిలపడి నమస్కారము చేసదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు పరిశుద్ధుడా, నా పరిశుద్ధుడా, నా పరిశుద్ధుడా, నా పరిశుద్ధుడా. హల్లెలూయా. హల్లెలూయా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలే రాసి ఉంచినావు. ఏమి
దయలో నీ కృపలో కాచితివి గతకాలము కాచితివి గతకాలము. హల్లెలూయా. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయెను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయెను, ఆశ్చర్యమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని
నామానికి మహిమ కలుగును గాక. అందరూ ప్రభు కృప ద్వారా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన సన్నిధిని మనము ఆహ్వానించుకుందాం. దేవా, మీరు నాతో లిటిల్ అమ్మ కొంచెం చిన్నగా పెట్టుకోండి, కోరస్ ఇవ్వండి లైట్. ఓకే. హల్లెలూయా. దేవుని కృపలో ఉన్నటువంటి హల్లెలూయా, స్తోత్రం. బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు కష్టాలు ఉన్నప్పుడు కీర్తనలు పాడండి అని. కీర్తనలు అప్పుడు మీరు సమాధాన పడతారు అని. ఈ కీర్తనకి దేవునికి ఏం సంబంధం అంటే, కీర్తనయే దేవుడు, దేవుడే కీర్తన. అంటే రాగమే దేవుడు, రాగమే దేవుడు, దేవుడే రాగం. అందుకనే దానికి టచ్ అప్ పెట్టాడు ప్రభువారు. అందుకనే మనము కష్టాలు ఉన్నప్పుడు కీర్తనలు పాడుకోవాలి. మనం వచ్చేట్లు వేరేలకు చెప్పట కంటే మనము నీకు కలిగిన సమయం బట్టి నువ్వు పాడుతూ ఉండాలి. పాడుతుండగా దేవుని యొక్క శక్తి నీలోనికి అకస్మాత్తుగా వస్తుంది. అలాంటప్పుడు నువ్వు స్పెల్ అవుతావు, కింద పడిపోతావు, కదులుతావు, చెమటలు వస్తాయి, వెంకల రోమాలు ఎక్కుతాయి. ఆయన శక్తి గుర్తులు చెప్తున్నా మీకు. నువ్వు మందిరంలో వచ్చే లాగా శక్తి పొందుకునే కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కీర్తిస్తున్నప్పుడు నీ శరీరం అంతా ఏమైపోతుందంటే శక్తితో నింపబడుతుంది. అందుకే కీర్తనలు పాడాలి. మీ కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పుడు కీర్తనలు పాడండి. ఏమి చేసి అక్కర్లేదు, కీర్తనలు పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పెట్టుకొని కాదు, హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తాలి పైకి. హల్లెలూయా. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో జనించెను నీ కృప. ఉండండి. జనించెను నీ కృప ధరణ. చాలు బేటా, చాలు. జనించెను నీ కృప ధరణ. నీకెందుకులే మేము ఉంటాము, ఏ సమయంలో మీకు సహకారిగా ఉంటామని చాలా వాగ్దానాలు చేస్తారు మనుషులు. డాడీ కొంచెం తగ్గించాను. జనించని నీ కృప ఆదరణ స్మరణ చేసుకుందాము. ప్రభు శక్తిని ఆస్వాదం చేసుకుందాము. ఆదరణ నాతో కలిసి పాడదామా? అమ్మాయిలు పాడండి నాతోటి. ఆదరణ జనించని నీ కృప ఆదరణ నా గీతారాధనలో యేసయ్యా
నీ కృప ఆధారమే నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే కాబట్టి నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో వలువా నివ్వలేదులే చేదైన వేరు హల్లెలూయా నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే ఏదైన వేరు ఏదైన నాలో మలువా నివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ ఆరాధనలో యేసయ్యా నీ కృప దారమే ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే ఆత్మ ఫలములెన్నో నిండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మత సత్యముతో ఆరాధించుచు నీవేచియుందునే నీరాకడకై నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ అందరి కళ్ళు మూసుకొని ఆ పరలోక తండ్రి వైపు చూద్దాం. ఆకాశము నుంచి ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. నీవే స్థితిలో ఉన్నప్పటికీ
నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. మాట్లాడుదాము. హల్లెలూయా. ఆదరణ ఆదరణ నీవే నా బ్రతుకు షేదయి నిలచిన వేళ నిలచిన వేళలో నా బ్రతుకు చేదయి నిలచిన దేవా యేసయ్యా, నేను అందరికీ దూరం అయిపోయినాను ప్రభా. అందరూ నన్ను ప్రేమించలేకపోతున్నారు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు ప్రభా. దేవా, నన్ను ప్రేమించుచున్నా నా గొప్ప తల్లి, నా ఆదరణ కర్తవని నమ్మాను ప్రభువా. నా ఇంటిలో నెమ్మది లేదు ప్రభువా, నా ఇంటిలో సమాధానం శాంతి లేదు ప్రభువా. ఆదరణగా ఉండాలి కష్టములోనా నష్టములోనా ఏడ్పులోనా ఎడబాటులోనా నా సమాధానముగా ఉండాలయ్యా, నా సంతోషముగా ఉండాలయ్యా, నా ఆదరణ నా ఆదరణ. 12 మంది శిశువులతో ప్రభువైన యేసువారు మన మధ్యకి వస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. బలమైన కాంతితో, బలమైన వెలుగులో, బలమైన శక్తితో మన మధ్యకి రావచ్చు ఉన్నాడు ఆయన. గట్టిగా చప్పటి కూడా దేవుని కనపరచుదాం. హల్లెలూయా. అందరము దేవుని మహిమ పరచుదాము, మ్రోగు తాళములతో కనపరచుదాం. నా 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 నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా అల్ప ఫలమైన అల్ప ఫలమైన ప్రతి ఒక్కరు పాడదాం. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు మరణ పాత్రుడా నయ్యున్న నాకు మరణించితివి సిలువలో, మరణ పాత్రుడా కపట నటన లేనాటి హృదయ నీకిచ్చిన చాలునా, కపట నటనాలు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా అల్ప ఫలమైన నీకిచ్చిన చాలునా గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా మహనీయుడ నీకే మహోన్నతుడ నీకే ఇది చాలునా ఇది చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నా జ్యేష్ఠ హృదయమును నా జ్యేష్ఠ బ్రతుకును సినాయిలో ఓరేబులో అర్పణ స్వీకరించిన వాడా 10 ఆజ్ఞలను నిచ్చి ఇసాకునకు బదులు గొర్రెనే బలిదానం కోరి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును కబట్లో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది చూడలనా వేలాది పొట్టేలనా వేలాది చూడలనా వేలాది పొట్టేలనా
వందనాలు. ఈ సమయంలో మా మధ్యకు వచ్చి మా ఆర్తధ్వనిని మీరు విని మా ఆరాధనలో మీరు పాల్గొని మమ్మల్ని బలముతో నింపి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. ఇంకా రావాల్సిన వారి సకాలు నడిపించండి. ఈ ఆరాధన నీ కృపదారా నీకు మహిమకరంగా నీ సంఘానికి దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు నామం బట్టి స్తోత్రము. ఇప్పుడు మన మధ్యలో దైవజనులు రవిబాబు గారు ఉన్నారు. వారికి సమయము ఇస్తున్నా చక్కగా మనతో వాక్య సందేశం అందిస్తారు. నేను అనుకోని విధంగా మొన్నటి దినాన పరిశుద్ధాత్మలో నేను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనుని ముఖము నాకు కనబడింది. ఆమేన్. హల్లెలూయా. దైవజనుని ముఖము నాకు కనబడింది. వెంటనే ఫోన్ చేశా, వెంటనే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మరి ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ఈ సమయంలో ద్వారాలు తెరిచాడు ప్రభు. దేవుడు మన మధ్య నడిపినందుకు వందనాలు. ప్లీజ్ కమ్. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి సంఘ సభ్యులందరికీ. ఈ సంఘం వేరే నాకు కొత్త కాదు, ఇది నా సంఘమే. కాకపోతే కొంచెం పరిస్థితుల వల్ల గ్యాప్ వచ్చింది, అంతే. గ్యాప్ వచ్చింది కానీ నేను మర్చిపోలే. ఈ సంఘం ఎప్పుడు నా ప్రేయర్లో ఉంది. ఇంత అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంకింగ్ టు గాడ్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గం అంతట్లో నాకు తోడుండి అనేక ప్రమాదముల నుండి అనేక ఇక్కట్ల నుండి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా నాతో కలిసి దేవునికి ఒక గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందరూ 2 చేతులు తెచ్చారా? ఇంటి దగ్గర ఎవరైనా పెట్టి వచ్చారా? మీ చికెన్ కర్రీ దగ్గర ఎవరన్నా పెట్టారా? లేదు కదా. 2 చేతులు తెచ్చిన వాళ్ళు ఒక్కసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు ఇక్కడ మైక్ స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక్క చేత్తో చెబుతున్నా. ప్లీజ్ నన్ను వదిలేసి మీరు అందరూ చెప్పండి. ఎప్పుడు చెప్పినా హల్లెలూయా అని నేను అన్నానంటే ఖచ్చితంగా మీరు 2 చేతులు పైకెత్తాలి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా. చెక్ చెక్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెక్ చెక్. హల్లెలూయా. ఓకే, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహాకాశములు సృజించిన గొప్ప దేవుడా, ఆది అంతం లేనివాడా, అయ్యా మీ యొక్క గొప్ప అనంత ప్రణాళిక చొప్పున మమ్మల్ని అందరినీ పిలుచుకున్నారు, ఏర్పరచుకున్నారు, మమ్మల్ని ఇక్కడ కూర్చుకున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ యొక్క పరిశుద్ధాత్మ పునరుద్ధాన దినమందు తండ్రి మీ దాసుడిని ఇక్కడ నిలబెట్టుకుని మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మని, ప్రతి పరిస్థితిని మీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, యు జస్ట్ టేక్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. ఇక్కడ ఉన్న హృదయాలు మిమ్మల్ని పొందుకుని మీ ఆత్మని సన్నిధిని అనుభవించి ఇక్కడి నుంచి మిమ్మల్ని మోసుకొని వెళ్ళేవారుగా చేయమని, అయ్యా ఇక్కడ నిలబెట్టుకున్న నన్ను అల్పుడను, హీనుడను, ఎన్నిక లేనివాడను తండ్రి, కేవలం మీ యొక్క నామ మహిమగంత ప్రభావం తేవడానికి నన్ను ఇక్కడ ఒక ఛానల్గా నిలబెట్టుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ యొక్క ఆత్మకార్యము నిరాటంగా జరుగునుగాక. ఎటువంటి దురాత్మ దుష్ట క్రియలు ఇక్కడ ఫలించకుండా కేవలం నీ ఆత్మకార్యము, నీ యొక్క ఆదరణకర్త అయిన కార్యము మాత్రమే జరుగునుగాక. నజరేయుడైన యేసు నామములో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మంచి నేలన పడిన విత్తనము వలె మా హృదయాల్లో మీ వాక్యము ఫలభరితముగా ఉండునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. చాలా కాలం అయింది మీ దగ్గర రాక, కానీ దేవాది దేవుడు ఆయన కృప నాకు తోడుగా ఉంచి ఇన్ని రోజులు
నన్ను సజీవునిగా ఉంచడమే కాకుండా అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేయడానికి నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అనుకుంటున్నాను. ఈ మధ్యలో నేను అండమాన్ వెళ్ళటం జరిగిందండి దేవుని పరిచర్య నిమిత్తం. అలాగే తమిళనాడు, మరి ఒరిస్సా, ఆ, ఇక ఆంధ్ర అంటే కనుక ఎప్పుడు వెళ్తానే ఉంటాను. ఈ ఆంధ్ర ప్రాంతాలు, మరి నెక్స్ట్ షోలాపూర్, మహారాష్ట్ర సైడ్ కూడా వెళ్ళటం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి అనేక సంఘాలు ఆత్మలో బలహీనంగా ఉన్నవారు, బలహీనులు, ఆత్మలో శారీరకంగా బలహీనతతో బంధకాల్లో అలజడిలో ఉన్నటువంటి వారిని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు, కేవలం మన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు, మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దయ వల్ల నేను అనేక ప్రాంతములకు ప్రయాణించడానికి అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను నా జీవితంలో జరిగింది చెప్పి మీకు వాక్యంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు ఏంటండి, రుచి చూసి తెలుసుకోమంటాడు. ఏమండి, ఎంతమంది తెలుసు? అందరు చెప్పండి. రుచి చూసి తెలుసుకోమంటున్నారు. నాతో పాటు చెప్పండి, రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. అటువంటి ఛాలెంజ్ చేసేటువంటి దేవుడుగా పిలువబడి కొలవబడుతున్న వారు ఎవ్వరు కూడా ఈ భూమి మీద కానీ ఏ లోకంలో లేరండి. మన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అలా చెప్పారు. హల్లెలూయా. అవునా కాదా? ఇంకెవరన్నా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను ఒప్పుకుంటా. కానీ మన దేవుడు ఏం చెప్పాడు? కమాన్, మీరు టేస్ట్ చేయండి, చక్కే అజ్మాకే దేకో. అంతేనా? హిందీలో కరెక్టేనా? హిందీ వచ్చుగా మీకు? జైరాబాద్ అంటేనే హిందీ వచ్చింది, రాదా? మాది కొద్దిగా ఇప్పుడు నేర్చుకున్న హిందీలేండి. టేస్ట్ చేసి అంటే రుచి చూసి దేవుని తెలుసుకోమన్నాడు. సో మన దేవుడు, నేను రుచి చూశానండి, మీరు కూడా చేయాలంటే సిద్ధంగా ఉన్నారా? ఉన్నోళ్ళంతా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్లీజ్ మీరు ఏమనుకోమాకండి, 10 సార్లు హల్లెలూయా చెప్పేస్తున్నానంటే చిన్న ఎక్సర్సైజ్ లాగా. ఓకే, మీరు 2 చేతులు పైకి ఎత్తితే కనుక మన ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవా నేను సిద్ధంగా ఉన్నా, నన్ను నువ్వు వశపరుచుకో, నా జీవితంలో నీ యొక్క ఆధిపత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను దేవా అని చెప్పటం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం ఇలా చేతులు కదుపుతా ఉంటే, ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూస్తుంటే ఏం చేస్తామండి, మంచం మీద జారగబడి ఏదో చూసుకుంటా అలా కూర్చుంటాం. లేదు మొబైల్ చూసేవాళ్ళు, ఈ మెండరాలు కదలిక ఉండదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేయిస్తున్నాను నేను మీతో. అవునా? మీరు వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పండి. ఓకే అమ్మా, మీ అందరితో కూడా ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్, తమ్ముడు కొంచెం కూర్చుంటావా? రైట్. ఇంకో విషయం ఏంటంటే, దేవాది దేవుడు నా జీవితంలో ఎంతో కాలంగా వేచి చూస్తున్న దానికి ఒక గొప్ప ఆదరణ ఇచ్చాడు. దేవుడు నాకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అదేంటంటేనండి, నేను ఎప్పుడు వచ్చినా కూడా జాబ్ నేను తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెయ్యి పైకి ఎత్తుతారా? హల్లెలూయా చెప్పండి. తెలియని వాళ్ళు ఓకే చాలా కొద్ది మంది ఉన్నారు. ఇది మామూలే, ప్రతి చర్చిలో అంతే. కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. సంఘం విస్తరించాలి. కొత్త వాళ్ళు పాత వాళ్ళతో ఈ మందిరం నిండిపోవును గాక నజరేయుడైన యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిస్ చర్చ్ షుడ్ ఫిల్ విత్ స్పిరిట్స్. దేవుని యొక్క సంఘస్థులతో, ఆత్మలతో నింపబడును గాక. పర్వతముల మీద పచ్చికవలే ఈ మందిరం నింపబడును గాక. ఆమేన్. అయితేనండి, నా గురించి కొంచెం చెప్తా. నా పేరు రవికృష్ణ బాబు అండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి మేము హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యామండి. దేవుడు నాకు చదువు రాని వాడిని, బలహీనుడను, మాట్లాడలేని వాడిని, ఆవేశం తప్ప ఆలోచన లేకుండా పెరిగిన నన్ను దేవుడు ఈ రకంగా నిలబెట్టుకుని ఒక మంచి కంపెనీలో కొంతమంది టీముని నడిపించే విధంగా ఒక మంచి పొజిషన్లో నన్ను దేవుడు నిలబెట్టుకుని నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా గురించి అండి. నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. మా తల్లిదండ్రులకి 3 సంతానం అండి. ఒక అక్క, అంటే నాకు ఒక అక్క, నేను, తర్వాత మా చెల్లి, 3 సంతానము. మా అక్క వచ్చేసి ఒక మైనింగ్ కంపెనీలో ఫినాన్స్ మేనేజర్గా చేస్తున్నారు. మా చెల్లి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెలివరీ హెడ్, ఏషియా పసిఫిక్ అంటే ఈ ఆసియా ఖండం మొత్తానికి ఒక డెలివరీ మేనేజర్గా చేస్తున్నారు.
దేవుడు ఎంతగా మేము ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కేవలం దేవుడితో, దేవుడు ద్వారా, దేవుడు వల్ల మాత్రమే మేము ఇవన్నీ మేము కలిగి పొందుకొని ఉన్నాం. దేర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ అస్. అంటే మాలో ఎటువంటి గొప్పతనము, మా యొక్క శక్తి, మా యొక్క ఉన్నటువంటి తెలివితేటలైతే ఎంత మాత్రము కాదు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచాడంటే దేవునికి కేవలం ఆయన మా ఎడల కలిగి ఉన్న ప్రేమ, కృప మాత్రమే. మేమేదో గొప్పవాళ్ళం అని చెప్పి మమ్మల్ని దేవుడు ఎన్నుకోలేదు. కేవలం మేము బలహీనులు అని, మా బలహీనతలను ఎరిగి మమ్మల్ని పిలుచుకొని ఈ స్థానంలో నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితేనండి, నా జీవితం అంతా గొప్ప సాక్ష్యాలతో నిండి ఉన్నది. కాకపోతే రీసెంట్గా జరిగిన సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను అన్నగారికి కూడా తెలుసు, అన్నగారితో ప్రయాణం ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిపోతుంది నాకు. ఎప్పుడు ప్రార్థన చేసి ఫోన్ చేసి బ్రదర్ మీరు రావాలి, అయ్యా మీరు రావాలని చాలా తగ్గింపుతో మాట్లాడతారు. నేను చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఎప్పుడు కలిసిన అన్న ఇల్లు కొనుక్కోవాలని ఉంది, నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, నా గురించి ప్రార్థన చేయమన్నా. దేవుడు అనుకోని రీతిలో నిజంగానండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు పట్టుకుని తిరిగినప్పుడు నాకు ఇల్లు అవ్వలేదు. డబ్బులు ఉండి కొద్దిగా అమౌంట్ పట్టుకుని తిరిగి ఎన్ని చోట్ల చూశానో అది దేవుడికే తెలుసు, నాకే తెలుసు, నాతో పాటు తిరిగిన నా కారు, బైక్కే తెలుసు. అట్లా తిరిగి అనమాట. అండ్ మోర్ ఓవర్ మా వైఫ్ కూడా తెలుసు. వెళ్ళిన ప్రతి చోటకి భోజనాలు లేకుండా నా ఇష్టం వచ్చినట్టు తిరిగినట్టు వ్యక్తిగా బాగా చాలా స్ట్రగుల్ అయ్యా. ఎక్కడిస్తావు దేవుడా, ఎక్కడిస్తావు అని. నాతో పాటు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ఇల్లు కొనేసుకుంటున్నారు. మరి మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఏంటి దేవుడా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కృప చొప్పున తన నిర్ణయించిన స్థలంలో, తాను నిర్ణయించిన సమయంలో ఇస్తాడు అంటానికి ఉదాహరణ నాకు ఒక ఇల్లును చూపించారు. అది ఎట్లాగంటేనండి, నాకు ఎవరు మీడియేటర్స్ లేరు, నాకెవ్వరు ఏజెంట్స్ తీసుకెళ్ళలేదు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. ఏం జరిగిందంటే, ఒక 3 సంవత్సరాల కిందట నేను ఎక్కడైతే, ఏ ప్రాంతంలో అయితే, ఏ అపార్ట్మెంట్, ఏ సొసైటీలో ఇల్లు చూడాలనుకున్నానో ఆ ఇల్లును చూసి వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని నేను. ఆ 3 సంవత్సరాల తర్వాత మొన్న దసరా సీజన్లో, దసరా అప్పుడు ఆ బిల్డరు నాకు ఒక విషెస్ పెట్టాడు నా వాట్సాప్లో. విషెస్ పెడితే నేనేమనుకున్నాను, చూసా, అరే ఈయన దగ్గర ఏమైనా ఉన్నాయేమో అనుకున్నా. ఈ దసరా అవ్వగానే వెంటనే వచ్చేది ఏంటంటే దీపావళి కదా, దీపావళి టైంలో ఆయనతో కాంటాక్ట్ చేసి మరి దేవుడు చిత్తమైతే ఇది బాగుంటే కనుక నాకు ఈ ఇల్లు వచ్చును గాక అని ప్రార్థన చేసుకుని నేనేం చేశానంటే ఒక చిన్న మెసేజ్ పెట్టా, అన్నా మీ దగ్గర ఉన్న హౌసెస్ సేల్కుంటే నాకు చెప్పండి, నేను కొనుక్కోవాలనుకుంటున్నానంటే. ఇంకా కొనలేదా రవికృష్ణ అన్నారు. ఆ మాట కొంచెం బాధ అనిపించింది. ఎన్ని సంవత్సరాలు అయింది కొనలేదా అంటే ఇంకా రాలేదన్నా అన్న. అంటే అయితే నేను చెప్తాను, అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి, నాది నేను కట్టిన బిల్డింగ్ ఒకటి ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి చూడన్నాడు. అక్కడికి వెళ్ళి చూశానండి. నేను చూసింది ఏంటంటే, కొంచెం నేను హైట్గా ఉండటం వల్ల అది జస్ట్ నేను ఇలా చెయ్యెత్తితే కూడా ఎంట్రన్స్ అనేది ఇలా చెయ్యెత్తితే కూడా తగిలేదట్టు దీని హైట్లోనే ఉంది. నేను చూసి, ఏంటి దేవుడా ఇలాంటి డిఫెక్ట్ నువ్వు నాకు ఇస్తావా, సరే కానీ మా మదర్ని, మా సిస్టర్ని, మా వైఫ్ని తీసుకుని వెళ్ళి చూపిద్దామని వాళ్ళని తీసుకువెళ్ళాను. ప్రార్థనలో పెట్టాను. మా మదర్కి చెప్తే మా మదర్ అన్నారు, ఓకే ఒకసారి ప్రార్థన చేద్దాంరా అని చెప్పి నాన్నగారు, అమ్మ, అక్క, మా చెల్లి, మా వైఫ్ అందరం ప్రార్థనలో పెట్టాం. ఇది దేవుడి చిత్తమైతే నాకు వచ్చును గాక అనేటువంటి మనసుతో నేను ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా చెల్లికి నచ్చలేదు. ఎందుకంటే మా చెల్లి కూడా ఇంచుమించుగా నా హైట్ ఉంటుంది. అరే అన్నయ్య, నువ్వు ఇంత హైట్ ఉండి నువ్వు చేతులు ఎత్తుకోవడానికి వీలు లేకుండా ఉంది ఎంట్రన్స్, రేపు లోపలికి సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలని ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఇది వద్దురా అన్నయ్య, నా ఒపీనియన్ అయితే నో అంది. మా అమ్మ కూడా మరి ప్రార్థన చేయరా అంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యి కిందకు వచ్చినప్పుడు ఆ ఏరియాలో, ఆ అపార్ట్మెంట్లోనే, ఆ సొసైటీలోనే ఉంటున్న ఒక వ్యక్తి కిందకు వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడో కూడా ఆయనకి ఈ రోజుకి తెలీదు. వచ్చి ఆయన బైక్ దగ్గరికి వచ్చి వెళ్తుంటే నేనే పలకరించాను, ఎలా ఉందండి ఇక్కడ సొసైటీ, ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా వస్తుంది, ఎలా ఉంది ఇల్లు అని అడిగితే ఆయన అన్నాడు, ఏమండి మీరు ఈ బ్లాక్ చూశారు కదా, ఆ బ్లాక్లో ల్యాండ్ లార్డ్ ఉన్నాయి, అవి చూడండి అన్నాడు. అది వెళ్ళి చూస్తానంటే చాలా బాగుంది. 4 sides వెంటిలేషన్, అంటే 4 వైపులా
జనరల్గా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే ఒక బెడ్రూము ఒక కిచెన్ కానీ ఒక కిచెను ఒక హాల్ కానీ లైట్ లేకుండా కూర్చోలేము, అంటే చీకటిగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూతో బిల్డింగ్స్ కట్టేసి వెంటిలేషన్ లేకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉంటాయి జనరల్గా. కానీ నాకు దేవుడు చూపించిన ఇల్లు ఇలాంటిది ఎలా ఉందంటే 4 వైపులా గాలి వస్తుందండి, 4 వైపులా వెంటిలేషన్ ఉంది, ఏమి బిల్డింగులు లేవు. అండ్ మోర్ ఓవర్ ఆ సొసైటీ ఎలాంటిదంటే చుట్టూతో విల్లాస్ అంటే ఇంకా మా అయితే ఫస్ట్ ఫ్లోరు వరకే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళరు. అటువంటి ఇల్లు ఆ ఇల్లు హౌసెస్ మధ్యలో ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. నాది సెకండ్ ఫ్లోర్ అండి. సో దేవుడు మహాకృపను బట్టి అది చూడంగానే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను బాగా వెంటిలేషన్ అంటే గాలిని వెలుతురిని బాగా ఇష్టపడతా. దేవుడు భలేగిచ్చావు, ఇది నా నీకే నాకైతే బాగుండని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఏమన్నారంటే బిల్డరు అస్సలు ఒప్పుకోడు, డబ్బులు విషయంలో నో బార్గెయిన్, ఆయన దగ్గర ఎంత చెప్తే అంతే అన్నట్టు వెళ్ళమన్నారు. నిజంగానే ఆ పర్సన్ ఏంటంటే అతనికి రెంట్లే దగ్గరగా వచ్చేసి ఒక 2 కోట్ల పైన వస్తుందంట నెలకి. 2 CR పైన ఆయన ఇన్కమ్ ఉంటుంది. అటువంటి వెల్తీ పర్సన్. ఆ పర్సన్ ముందు నేను నిలబడడానికి కూడా నాట్ క్వాలిఫైడ్. కానీ దేవుడు మహాకృపను బట్టి ప్రార్థన చేసుకుని మేము వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు ఒక రేటుకు ఫైనలైజ్ అవ్వడం జరిగింది. అది కూడా నాకు కంఫర్టబుల్గా ఉంది. బ్యాంకుకి అప్రోచ్ అయ్యి లోన్ తీసుకోవడం జరిగింది. అన్నీ రెడీ చేసుకున్నాక నేను కొద్దిగా టోకెన్ అమౌంట్ ఇచ్చాం. ప్రార్థన చేసి అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, ఫస్ట్ అగ్రిమెంట్ చేసామండి. చేసిన తర్వాత ఇక ఒక 2 డేస్లో మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పారు. సరే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటున్న సమయంలో నాకు ఒక రోజున ఆ బిల్డర్ యొక్క వ్యక్తి దగ్గర నుంచి, అంటే ఆయన దగ్గర ఉండేటువంటి మేనేజర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ మీతో మా సార్ మాట్లాడతారంట అని. ఏంటని అడిగితే దాని మీనింగ్ ఏంటంటే, బ్రదర్ మీరు ఇచ్చిన డబ్బులు సరిపోవు, మా పార్ట్నర్స్ ఏమంటున్నారంటే ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి, అది ఇస్తేనే మీకు రిజిస్ట్రేషన్కి వెళ్ళమంటున్నారు అని. ఆ రోజు సరే నేను అన్న, నా వల్ల కాదు సార్, ఇంకా నా దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ అంతా ఇక్కడే పెట్టాను, ఇంకా నేను కొత్తగా అమౌంట్ చేయాలంటే చేయలేను, లోన్ అయిన తర్వాత మీరు తీసుకోండి లోన్లో అంటే, నో మాకు అమౌంట్ ఇప్పుడే కావాలి, లోన్లోది అయితే కనుక మళ్ళీ మాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. చాలా ఏం చేయాలో తెలియదు. నా దగ్గర నిజమైతే కనుక ఇంకా ఒక ₹1,00,000 అమౌంట్ కూడా ఇవ్వడానికి నాకు దగ్గర అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏం చేశాడు, ప్రార్థన చేస్తున్నాం. ఇది జరిగింది ఫ్రైడే అండి. ఫ్రైడే నాకు ఫోన్ వచ్చింది. మేము మండే రిజిస్ట్రేషన్ పెట్టుకోవాల్సిన మండే టైంలో కాకుండా ఫ్రైడే ఈ మాట చెప్పారు. సాటర్డే లేదు, సండే లేదు, మండే కూడా ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేశారు మళ్ళీ, రవికృష్ణ ఏమైంది, మండే ఏమైంది, నువ్వు ఏం ఆలోచించావని. సార్ నా దగ్గర ఇప్పుడైతే అవకాశం లేదు, ఏమాత్రం నేనేం చేయలేను, కొంచెం మీరు రీజనబుల్గా ఆలోచించండి, నాకు ఇప్పుడున్న పరిస్థితి ఇది అని చెప్పేసి, ఇక మీరు ఏదంటే అదంటే, అయితే ఈ అమౌంట్ మీరు ఇచ్చిన అమౌంట్ని మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి మీరు వదులుకున్నట్టు అవుద్దా అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్, ఈవెన్ గోల్డ్ కూడా అమౌంట్ సెల్ చేసి దాంట్లో వేసాను అనమాట. ఇంకేంటి దేవుడు ఎట్లా అయింది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్, అంటే నేను మొట్టమొదటిసారి నా జీవితంలో నేను ఒక్కడిని, అంటే దేవుడు సహాయంతో నేను పెద్దోడిని అయ్యాక నా కుటుంబం కోసం నేను చేస్తున్నటువంటి మొదటి పని అనమాట. అంటే ఇప్పటివరకు నాన్నగారు, అమ్మ, అక్క వీళ్ళందరితో కలిసి చేసేవాడిని తప్ప నేను ఎందులో ఇలా ఇండివిజువల్గా చేయలే. ఏంటి దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుందని చాలా బాధతో ప్రార్థన చేశా. నాకు దేవుడు ఒక మాట ద్వారా ఆదరణ ఇచ్చారు. ఏంటంటే, నీ శత్రువులు నీ ఎదుట మాట్లాడుటకు వీలుగా వాక్ శక్తిని నీకు ఇచ్చేదను అని లూకాలో ఉంటుంది. ఆ వాక్యాన్ని నాకు చూపించడం జరిగింది. నేను అది పట్టుకుని ప్రార్థన చేశాను. అనుకోకుండానండి, మంగళవారం సోమవారం అంతా ప్రార్థన చేసాం. నేను, నా వైఫ్, మా తల్లిగారు, మా సిస్టర్స్ అందరూ ప్రార్థన చేసాం. మాకు తెలిసినటువంటి బిలీవర్స్కి అందరితో చెప్పి ప్రార్థనలో పెట్టాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్. ఏంటి దేవుడా, ఈ హైదరాబాద్లో చాలా అలాంటివి జరిగిన సినారియోస్
చాలామంది విక్టిమ్స్ అయిన వాళ్ళు, అంటే బాధితులుగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు అలా. అండ్ మోరోవర్ నేను ఆయనతో ఫైట్ చేయడానికి నా సామర్థ్యం, నా శక్తి చాలదు. ఎందుకంటే ఆయనకి హైదరాబాద్లోనే 3-4 ఆఫీసులు ఉన్నాయంట. ఆయన పట్టుకోవడానికి నా జీవితం సరిపోదు. ఏంటి దేవుడా అని ప్రార్థన చేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో మంగళవారం పొద్దున పూట నాకు ఒక ఫోన్ వచ్చింది. అదే పర్సన్ నుంచి వచ్చి, రవికృష్ణ గారు ఏం చేస్తున్నారు, ఏం చేశారు మనీ విషయం అన్నారు. నా దగ్గర లేదు సార్, చెప్పేసే కదా, ఇంకా నా వల్ల కాదు, మీరు ఏం చేయాలంటే అది చేయండి, నేను చేయగలిగేది ఒకటే, నాకు దేవుడి మీద నమ్మకం అని చెప్పాను. అది చెప్పినప్పుడు నాకేం చెప్పాడో తెలుసా, రవి గారు మీ బాధను నేను చూశాను, నేను అర్థం చేసుకోగలను, నేను పని చేస్తా, మా వైఫ్ అకౌంట్లోంచి మీకు అమౌంట్ వేస్తా, ఎవరికి చెప్పకుండా, మీరు ఆ అమౌంట్ మీ అమౌంట్గా నా అకౌంట్కి కొట్టండి. ఏంటండి, మా వైఫ్ అకౌంట్లోంచి నా డబ్బులు మీకు వేస్తాను, మీ అమౌంట్గా నాకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇది మా పార్ట్నర్స్ చూపిస్తాను, లోన్ వచ్చాక మన ఇద్దరు అడ్జస్ట్ చేసుకుందాం, ఏమన్నా ఇవ్వాల్సి వస్తే తర్వాత చూసుకుందాం అన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమంటే ఎక్కడన్నా ఇలా జరిగిందా? ఎవరైతే అమ్ముతున్నారో ఆయనే నాకు డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కో అని చెప్పాడు. సరే, డబ్బులు తీసుకున్నాం, అన్నీ అయింది, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, ఫుల్ ఖుష్ అయిపోయా. వెడ్నెస్డే రిజిస్ట్రేషను అన్నీ అయ్యి వెళ్ళేటప్పటికి డాక్యుమెంట్లో చిన్న మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ చూసేటప్పుడు నీరు గారిపోయాయి. ఏంటి దేవుడా నాకే ఇబ్బందులు అంటే కనుక, నిజంగానండి డాక్యుమెంట్ రైటర్ కూడా ఆశ్చర్యపోతున్నాడు, అన్న ఎవరి జీవితంలో ఇలా జరగదన్న, నీ జీవితంలో ఎందుకు జరిగిందో అని. నేను ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకున్నా, ఏంటి దేవుడా ఏంటి పరిస్థితి అని. అప్పుడు దేవుడు ఒక మాట చెబుతున్నాడు, ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి సాధారణమైన రీతిలో ఏ పని జరగదంట. హల్లెలూయా. మళ్ళీ చెబుతున్నా, ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి సాధారణమైన రీతిలో ఏ పని జరగదు, సూపర్ న్యాచురల్ వేలోనే జరుగుద్ది. హల్లెలూయా. ఏం జరిగిందంటే, మళ్ళీ బ్యాంకుకు పంపించి, మళ్ళీ అగ్రిమెంట్ మార్పించి, సిగ్నేచర్స్ చేసి, మళ్ళీ చెక్ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ రెడీ చేయించడానికి మళ్ళీ ఎప్పుడండి, మళ్ళీ డిసెంబర్ 17-18 వరకు టైం పట్టింది. ఒక 1 వీక్ పోయింది. నేను ఒకటే అనుకున్నా, మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, నా దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఇచ్చిన అమౌంట్, ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో, నేను ఇచ్చిన అమౌంట్ మీద 2 రెట్లు ఎక్కువ. ఏమండి, 2 టైమ్స్ ఎక్కువ ఇచ్చి 1 వీక్ ఆగాడు. నాకు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది. భయం లేదు, ఏం లేదు. ఆయన ఒకటే అన్నాడు, సార్ ఎందుకు మీకు చేయాలనిపించింది నేను చేస్తున్నా, దేని గురించి మీరు బాధపడమాకండి, లేట్ అయితే అయింది, ఆలస్యం మన మంచికే కానీ అన్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. దేవుడు మహాకృపను బట్టి లాస్ట్ ఇయర్ మార్చిలో కంప్లీట్ అయింది ఇల్లు. అంటే ఈ ఇయర్ మార్చ్లో 25 మార్చ్లో, డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది, 24 డిసెంబరు. 25 మార్చ్కి లోపల ఇంటీరియర్ అవన్నీ చేయించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏప్రిల్లో ఆ ఇంట్లోకి నేను గృహప్రవేశం చేయడానికి దేవుడు నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇంట్లోనే ఉంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, అడుగుడి మీకు ఇయ్యబడును, మీకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానంటున్నాడు. నేను అడిగింది ఏంటో తెలుసా అండి, దేవా ఒక డబుల్ బెడ్రూము సెకండ్ హ్యాండ్దైనా ఓకే, ఎందుకు అని అంటే కట్టుకోలేను, నాకు లోను ఎందుకు అని. అలాంటిది నాకు 1700 SFT హౌస్ ఇచ్చాడండి. 1700 SFT అంటే 3 బెడ్రూమ్ హౌసు, అంటే 3 బెడ్రూమ్లు అండి, ఫుల్ వెంటిలేషను. నాకు డే టైము ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, సమ్మర్లో మే నెలలో కూడా ఏసీ వేసుకోలేదు. పార్కింగ్ విషయంలో నాకు కార్లు అంటే మహా ఇష్టం, పిచ్చి అనమాట, దాని మీద గీత పడితే మహా కోపం వచ్చేస్తుంది. అట్లాంటిది పార్కింగ్ కూడా చాలా చక్కటి పార్కింగ్ ఇచ్చాడు. అన్ని రకాలుగా సరి చేశాడండి. లోన్ వచ్చింది, ఆ ల్యాండ్ లార్డ్కి ఇవ్వాల్సిన అమౌంట్ సెటిల్ చేసేసాను. మొత్తం దేవుడు నాకు ఆ రకంగా నడిపించి తీసుకొచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి దేవుడు కూడా మీ జీవితంలో మీ ప్రార్థన గొప్ప సాక్ష్యముగా మార్చునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క సాక్ష్యము మీ జీవితంలో కూడా ఫలించునుగాక. ఆమేన్. ఇంతకీ నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఎవరు ఆమెన్ అనరా? ఆమెన్ అనరా? వాగ్దానం మీ జీవితంలో రిలీజ్ చేసినప్పుడు ఆమెన్ అంటే మీ జీవితంలో జరుగుద్దమ్మా. నాకు ఇల్లు ఇచ్చారు, మీకు ఇల్లు ఉందనుకో, ఆల్రెడీ కారు ఇస్తాడు.
కారు ఉందనుకో హెలికాప్టర్ ఇస్తాడు, మీరు ఆమెనంటే. మీరు ఏ వాళ్ళలేదనుకో దేవుడు కూడా ఏమి ఇవ్వాలని ఆలోచనలో పడతాడేమో. ఓకే, నజరేయుడైన యేసు నామములో నా సాక్ష్యము మీ జీవితంలో కూడా ఫలించునుగాక. ఇది ఉండాలండి. ఆశ కలిగి ఉండాలి దేవుడి దగ్గర. మీరు పొందుకోవడానికి ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు. అవునా? మరి మీరు ఆశగా లేకుండా ఇంట్లో చికెన్ ఏమైపోతుంది, సీరియల్ ఏమైపోతుంది, ఈ సినిమా అయిపోద్దా, ఇవన్నీ పెట్టుకుని ఉన్నారనుకో ఏం ఉపయోగం ఉండదు. ఇక నేను చెప్పడం వేస్ట్లే, మీరు కూడా అంత పెద్ద దైవజనుడి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సింది లేదు, మీకే వదిలేస్తున్నా. కొంచెం యాక్టివ్గా ఉండండి. అమ్మ, నేను యాక్చువల్గా ఎంఎస్సి ఫిజిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ శాటిలైట్ కమ్యూనికేషన్ నా క్వాలిఫికేషన్. నేను లెక్చరర్గా చేశాను. ఎవరెవరు వింటున్నారు, ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరెవరు నిద్రపోతూ కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఆర్టిస్టులు ఉన్నారు, నాకు అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే నేను లెక్చరర్ చేసినప్పుడు వీటన్నిటికన్నా ముందు నేను అవన్నీ చేసి వచ్చినోడిని. ఓకే, దీన్ని బట్టి దొంగకి దొంగ గురించి తెలుసుద్ది అన్నట్టు కొంచెం నేను వెళ్ళేదాకా. ఇంకోసారి మీరు పిలవపోయినా పర్లా, కానీ వాక్యం మాత్రం ఖచ్చితంగా వినండి. ఈ ఉన్న గంట దేవుడు, మీరు, నేనే అంటే మనందరితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి నేను కొంచెం కటువుగానే చెప్తా మాట. వాక్యం చెప్పేటప్పుడు, పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ప్రేమతో బుజ్జి కన్నా నాన్న అంటే పని చేయదంట ఈ రెండు టైంలో. అంతేనా? సో కొంచెం గట్టిగా చెప్తాను, మీరు అందరూ అలర్ట్గా ఉండండి. అమ్మ, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా ప్లీజ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇంత దూరం తెల్లవారుజామున 6 నుంచి నేను నిలబడి వాక్యం చెప్తున్నా. వేరే చోట వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చా. కొంచెం మీరు నాకు స్పేస్ ఇస్తే దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతా. మీరు ఉండమన్నా ఉండను. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి తల్లులు ప్లీజ్. ఓకే, దేవుని నామానికి వందనాలు. యాక్చువల్గానండి నాకు అన్నగారు ఫోన్ చేసినప్పటికీ నాకు వద్దామని, అంటే నాకు ఒక 1 వీక్ బ్యాక్, అంటే ఐ థింక్ సోమవారం మంగళవారం ఫోన్ చేశారు, అంతే కదనా? సోమవారం అనుకుంటా చేసి ఎవరి గురించో మాట్లాడారు. నేను మాట్లాడడం జరిగింది. మీరు రావాలన్నా అన్నారు. సరే, ఎప్పుడు రమ్మంటారు, నేను ఎప్పుడు ఎగ్గొడతానే ఉంటా, ఇది కామన్ అనుకున్నా. కాకపోతే నేను ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్య ఏం జరిగిందంటే, నేను ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఉంటే నేను వెళ్తాం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే అది నేర్చుకోమన్నాడు, నేను నేర్చుకుంటున్నా దేవుడి దగ్గర. అది నేర్చుకుంటున్న సమయంలో నాకేం జరిగిందంటేనండి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా మరి ఈ సండే ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఇన్విటేషన్స్ ఉన్నాయి. బీదర్ ఒకటి ఉంది, నెక్స్ట్ మన ఒంగోలు ప్రాంతంలో ఒకటి ఉంది. ఇట్లా ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్ళాలి దేవుడా అని ప్రార్థన చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ నిన్న కాల్ చేశారు. చేసి బ్రదర్ మీరు రావాలి అని అన్నారు. అరే ఏంటి ఇట్లా అనుకుని, సరే నేను ప్రార్థన చేసుకుని చెప్తానని. ఆ టైంలో నిజంగా నేను రోడ్డు మీద ఉన్నా. మా రిలేటివ్స్, మా వైఫ్ వీళ్ళంతా వేరే చోటకి వెళ్ళారు, ఏదో తేవడానికని వెళ్ళారు. కారు పార్కింగ్లో పెట్టుకుని కూర్చొని ఉన్నా. అన్నకు చెప్పా, అన్న నాకు ఒక 10 నిమిషాలు టైం ఇయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. దేవా ఏంటి మరి వెళ్తుంటే ఊరికి వెళ్ళి వచ్చేయడం కాదు, అక్కడ ఉన్న ఆత్మలు వెలిగించబడాలి, వారు ఆశీర్వదింపబడాలి, నేను వచ్చే మీ యొక్క ఆత్మని వారు ఎంజాయ్ చేయాలి అనేది నాకు మీరు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. మరి ఇది జరిగేటట్లు నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అని ప్రార్థన చేస్తున్నా. ఈ లోపల బ్రదర్ ఏం చేశారంటే, అన్న మీ ఫోటో పంపిండి అన్నారు. నేను ఫోటో కూడా పంపించలే. మళ్ళీ ఫోన్ చేశారు 10 నిమిషాలకి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. తర్వాత దేవుడు నాకు ఒక రకమైన కంఫర్ట్నెస్ ఇచ్చాడు. ఓకే నువ్వు వెళ్ళమని. సరే, నేను ఆత్మ చెప్పింది కదా, నేను బయలుదేరాలి, వెళ్ళాలి అనుకున్నా. నైట్ అంతా తిరిగి మేము ఇంటికి వెళ్ళేటప్పటికండి 10:30 అయింది. 10:30 అయిందమ్మా. 10:30 అయింది. నాకు బాడీ అంతా ఒకటే ఫేవరిష్గా అనిపిస్తుంది. గొంతులో మంట ఇప్పటికీ కొంచెం ఉంది, బట్ మంట అసలు నేను నిలబడగలనా అన్నంత ఇదిగా ఉంది. నడుము నొప్పి, కాళ్ళు లాగేస్తున్నాయి. ఏంటి దేవుడా, ఏంటి నా పరిస్థితి? నిన్న మార్నింగ్ కూడా బాగానే ఉంది. నిన్న మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్లు వెళ్ళి ఒక చోట వాక్యం చెప్పి వచ్చాను అనమాట. పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చా. మరి ఏంటి దేవుడా నా పరిస్థితి? నువ్వేమో వెళ్ళమన్నావు, అక్కడ ధైర్యంగా నిలబడకపోతే అట్లా. కానీ నేను ఇంటికి వచ్చాక మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. 11:30కి
నాకు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన మెసేజ్లు ఉంటాయి. ఈ డైరీలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాట్లాడితే అది రాసుకుంటాను అనమాట. అది నా హాబీ. అది రాసుకున్న మెసేజ్ ఉంది. సరే ఓపిక లేదులే, ఈ మెసేజ్ చెబుదాం వీళ్ళకి అని ఒక మెసేజ్ మైండ్లో పెట్టుకుని పడుకుందామని పడుకొని ఇట్లా నిద్ర రావట్లా. సరే మా వైఫ్ని పిలిచి నాకు ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్పి ప్రార్థన చేసుకొని ట్యాబ్లెట్ వేసుకుని నువ్వు వెళ్ళి పడుకో అన్న. తనకు చెప్తే కంగారు పడొద్దని చెప్పి చెప్పకుండా నేను కూర్చుని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడండి. మీ అందరికీ చెప్పమంటున్నారు. ఇది కేవలం నేను ఎక్కడో చెప్పాల్సిన మెసేజ్ కాదు, లేదు నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన మెసేజ్ కాదు. నాకు నిన్న నైట్ నుంచి ఇందాక ఇప్పుడు మీ ఆ కారులో దిగి మీ గుమ్మంలోకి వచ్చే వరకు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట మీకు చెప్తున్నా. అంటే నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొంచెం ఆలకించడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరం విజయం పొందటానికి అర్హులము. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్లో అనేది కనుక డిస్టైన్ టు విన్, డిస్టైన్ టు కాంకర్ అంటే కనుక జయం పొందటానికే మనము సృష్టించబడ్డాము. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి, జయము పొందటానికే సృష్టించబడ్డాము. నాతో పాటు మీరు చెప్తారా? నేను జయించుటకు సృష్టించబడ్డాను. నేను జయించుటకు సృష్టించబడ్డాను. ఇది నా జీవము గల దేవుడైన యేసు వలన మాత్రమే సాధ్యము. ఆమెన్. అమ్మా, ఇది నేను చెప్పిన మాట ఏమన్నా అర్థమైందా? తెలుగులో అయినాగా చెప్పింది అర్థమైందా? సరే, పక్కన వాళ్ళతో నవ్వు మొహం వేసుకుని నువ్వు కూడా జయించడానికే సృష్టించబడ్డావు అని చెప్పండి. పక్కన వాళ్ళకి నవ్వుతా చెప్పండి. అంతే, రైట్. నువ్వు కూడా జయించటానికే సృష్టించబడ్డావు. హల్లెలూయా. మనందరం కూడా జయించడానికే సృష్టించబడ్డామండి. కొత్తగా ఉందా? అర్థమవుతుందా ఏమన్నా? ఏంటి జయించడం ఏంటి, ఈయన ఏం చెబుతున్నాడా, అంత దూరం నుంచి ఒర్రుతున్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు, నేను ఒర్రట్లేదండి, దేవుడు చెప్పిన మాట చెబుతున్నా. ఓకే, దేవుడు మనతో ఎల్లవేళ ఉంటాడండి. మన పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుప్రభు వారు మనతో ఎల్లవేళ ఉంటాడు. మనకి జనరల్గా మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ లోకం నేర్పింది ఏంటంటే, అరే నువ్వు పాపం చేసావు దేవుడు నీతో ఉండడు, నువ్వు బలహీనతలో ఉన్నావు పడిపోయావు నీకు దేవుడు నీతో ఉండడు అనే మాట చెప్తారు. అవునా? విన్నారా? ఎవరన్నా విన్నారా? ఏంటండి, విన్నారా? ఏం లేదా? అరే నువ్వు తప్పు చేసావురా దేవుడు నీ దగ్గర ఉండడు అని అంటారు. పోనీ అదన్నా విన్నారా? మరి కానీ మన దేవుడు అలా కాదండి. మన కృపామయుడైన దేవుడు, ఆయన నువ్వు బలంగా ఆయన కోసం నిలబడ్డప్పుడు నీతో ఉంటాడంట. హల్లెలూయా. బలంగా నువ్వు ఆయన కోసం నిలబడ్డప్పుడు, అంటే ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్య ధ్యానం చేస్తూ, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు నీతో ఉంటాడు. బలహీనతలో పడిపోయినప్పుడు కూడా నీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక మాట, ఒక కరెంట్ ఉంది, తీగ. ఆ కరెంట్ సప్లై అవుతున్నప్పుడు, కరెంట్ కన్నా ఇప్పుడు బ్లూటూత్ వచ్చినాయి. బ్లూటూత్ కనెక్టివిటీ తెలుసు కదా, స్పీకర్లో కనెక్ట్ చేస్తాడు, రకరకాల డివైజెస్ వాడుతూ ఉంటాం. ఈ కనెక్టివిటీ ఎప్పుడు ఉండదా? ఫోన్ అటు ఇటు కదులుతున్నా కూడా ఆ స్పీకర్ కనెక్ట్ అయ్యే ఉంటుంది, అంటే సర్టన్ రేంజ్లో. అదేవిధంగా నువ్వు దేవుడి ఆ యొక్క ప్రిన్సెస్లో, అంటే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనసు కలిగి ఉన్నంతసేపు దేవుడు నీతోనే ఉంటాడమ్మా. అంటే నీకు తెలుసుద్ది, నాతో దేవుడు ఉన్నాడు, నా మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడండి నాతో అని అంటారు. అవునా? ఎప్పుడైతే నువ్వు ఏదన్నా తప్పు చేసావు, ఏదైనా ఒక దేవుడికి ఇష్టం లేని పని చేసావు, ఆ టైంలో ఏమనిపిస్తుంది? ఎవరో కాదు, బయట వాళ్ళ సంగతి వదిలేండి, మనస్సాక్షి ఏమనిపిస్తుంది? వెంటనే అరే దేవుడు. నెక్స్ట్ ఆ టైంలో ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఓ 10 రూపాయల నోటు మీ పర్సులోంచి జారి కింద పడింది, ఏమంటారు వెంటనే నెక్స్ట్ మూమెంట్లో? చూసావా, నేను అది చేసా కాబట్టి దేవుడు నాతో లేడు కాబట్టి ఇది పోయింది. లేదో కోడి పిల్ల చచ్చిపోయిందంటే ఏమంటారు? మా దేవుడు నేను అది చేసా కాబట్టి. అనిపిస్తుందా? అనిపిదా? అనిపిపోతే చాలా డేంజర్ విశ్వాస జీవితం.
అలా అనిపించబోతే చాలా డేంజరు. దొంగతనానికి ఒకసారి దొంగతనం చేసినోడు భయపడతాడు, 2 సార్లు చేసినోడు భయపడతాడు, 3వ సారి ఏంటంటే వాడికి అలవాటు అయిపోయి దొంగతనం కూడా ఒక వృత్తిలాగా, అంటే ఒక జాబ్ లాగా చక్కగా పద్ధతిగా దొంగతనం చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఉన్నోడికి డేంజర్ అనమాట, అలవాటు పడిపోయాడని అర్థం. అలాగే విశ్వాస జీవితంలో మనం ఏదన్నా దేవుడికి వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రవర్తిస్తే, మనం తప్పు చేసాము అనేది మనకు మనసాక్షి చెప్పుద్ది ఫస్ట్. అది ఆ నేచర్ లేదు అని అంటే మాత్రం దేవుడు మీరు ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఏదో అలవాటుకి మీరు బానిస అయిపోయారు అని అర్థం అమ్మా. ఓకే, దేవుడు ఆయన మనం బలహీనతలో ఉన్నా కూడా మనతోనే ఉంటాడు. అయితేనండి నేను ఈరోజు ఈ ఈ మనల్ని మన యొక్క మెసేజ్ హెడ్డింగ్ ఏంటండి? మనం జయించటానికి సృజించబడిన వారము అని అనటానికి నేను ఒక వ్యక్తి జీవితంలోంచి చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో చాలామంది ఉన్నారు, బట్ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకుని మిమ్మల్ని ఆ డైరెక్షన్లో నడిపించాలనుకుంటున్నాను. ఆదికాండము 32 అధ్యాయము 26 నుంచి 28 వరకు తీసి పెట్టుకోండి అమ్మా. నేను చెప్తా, మీకు చెప్పినప్పుడు మీరు అందులోకి వెళ్తారు. ఇక్కడ ఎవరిది ఉంటుందంటేనండి, యాకోబు, భక్తుడైన యాకోబు గారి గురించి ఉంటుంది. మరలా చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాసుకోండి అమ్మా. ఇది మీరు రాయగలిగితే కనుక రాసుకుంటే మీకు తర్వాత ఉపయోగపడుద్ది, ప్రార్థన అంశాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆదికాండము 32 అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. ఓకేనండి. అయితే దీంట్లో ఏమని ఉంటుంది అంటే, దీనికి వెళ్ళే ముందు నేను మీకు కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ యాకోబు గారు ఎవరు, ఈ యాకోబు గారు గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్న కళలు ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నా. రైట్? తెలుసుగా? మీకు అర్థమైందా? యాకోబు గారు తెలుసా? యాకోబు గారు ఎవరో తెలుసా? ఓకే, పాస్టర్ గారు మీరు చెప్పొద్దు ప్లీజ్. ఇది మా సంఘం వాళ్ళు, సంఘస్థుల మధ్యలో డిస్కషన్ అనమాట. రైట్? ఓకే, యాకోబు గారు ఎవరంటే ఇస్సాకు గారి కుమారుడు, అబ్రహాం గారి మానవుడు. అంతేనా? లేదు, మా సందు చివరి కూడా ఒక యాకోబు గారు ఉన్నారని చెప్పమాకండి, ఆయన కాదు, ఈయన వేరు. బైబిల్లో యాకోబు గారి గురించి చెప్తున్నా. ఈ యాకోబు గారు ఏంటంటే మంచి, వాళ్ళ అమ్మకి మంచి ముద్దులు కొడుకు, చిన్న కొడుకు. ఈయనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఎవరికన్నా తెలుసా? సంఘస్థులే చెప్పాలా. యాకోబు గారి అన్నగారి పేరేంటి తెలీదా? దేవుడా, అమ్మ బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ చదవండి జాగ్రత్తగా, వాక్య ధ్యానం చేస్తే తెలుస్తాయి. ఏశావు ఎవరండి? ఏశావు. ఈ ఏశావు గారు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఆయన మోసం చేశాడు. మోసం చేసి ఆయన జ్యేష్ఠత్వ హక్కుని ఈయన కొట్టేసి, ఈయన ఏం చేస్తాడంటే తన తల్లి తండ్రిని విడిచి మేనమామ గారి ఇంటికి పారిపోతాడు. పారిపోయినప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాడంటే ఒక కర్ర మాత్రమే ఉంటుంది, ఒక 2 రొట్టెలు పట్టుకుని వెళ్ళినట్టుగా ఉంటుంది. మీకు ఆదికాండంలో చదివితే ఇవన్నీ చరిత్ర అంతా ఉంటుందమ్మా. ఒకసారి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం చదవండి. ఎంతమంది బైబిల్ చదువుతారండి? ఒకసారి నేను ఈ మాట అడగాలనుకుంటున్నాను. ఒక్కసారి చెయ్యొద్దండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను. ఆల్రెడీ నేను వచ్చా కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా, కానీ మళ్ళీ చెప్తున్నా. మనకేంటంటే దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి విశ్వాస జీవితంలో 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అది ఆక్సిజన్ అంటే గాలి లాంటిది. అదేంటంటే ఫస్ట్ ప్రార్థన, సెకండ్ బైబిల్ చదవటం, థర్డ్ వచ్చేసి వాక్య ధ్యానము. వాక్య ధ్యానం అంటేనండి బైబిల్ చదవటం కూడా వాక్య ధ్యానం కిందే వస్తుంది. కానీ మనందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయా? ఆండ్రాయిడ్ ఫోన్లో పెడితే బోల్డ్ వాక్యాలు వస్తూ ఉంటాయి. మీ పాస్టర్ గారు కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నానన్నారు. ఈ వాక్యం మళ్ళీ విన్నారనుకో, మీ చెవిలో ఉంచి వాక్యం మీ హృదయంలోకి వెళ్ళి అది ఫలిస్తూ ఉంటుంది. మీరు అనేక రకములైన శ్రమల నుంచి విజయం పొందుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబంలో ఏదైతే పరిస్థితులు మిమ్మల్ని భయపరుస్తున్నాయో వాటి నుంచి దూరం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ భయాలన్నిటిని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకోండి. ఏంటమ్మా ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓకే, మళ్ళీ చెప్పండి. 2 సెకండ్ ఏంటమ్మా?
మళ్ళీ హల్లెలూయా. ఏంటమ్మా? వాక్య పఠనం అంటే బైబిల్ చదవటం అమ్మా. నెంబర్ 3 ఏంటమ్మా? వాక్య ధ్యానము అంటే వాక్యాన్ని వినటం అమ్మా. వినండి, మీకు అర్థం కాకపోయినా వినండి. బైబిల్ కూడా అంతే ఉంటుంది. అర్థం కాదు, ఫస్ట్ ఒక్కొక్క వచనం చదవండి. మీరు బైబిల్ తీసుకూర్చోగానే పక్కింటి అక్కో ఎదురింటి అత్తో ఇంకేదో పోయి కోళ్ళగుళ్ళు కోడి గుడ్డి పెట్టిందా లేదా ఇవన్నీ గుర్తుకొస్తాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇవన్నీ మా లైఫ్లో కూడా జరిగినాయి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నేను ఫస్ట్ టైం బైబిల్ కంప్లీట్ చేయగానే నేను ఫ్లైట్ ఎక్కా. అంటే అబ్రాడ్ వెళ్ళటం జరిగింది. మిడిల్ ఈస్ట్ దుబాయ్ సైడు కొంతకాలం 3 సంవత్సరాలు జాబ్ చేశారు. సెకండ్ టైం కంప్లీట్ అయిందండి. నాకు మ్యారేజ్ అయింది, రకరకాల ఆశీర్వాదాలు వచ్చినాయి. థర్డ్ టైం కంప్లీట్ అయింది, హైదరాబాద్లో ఇల్లు వచ్చింది, నా జాబ్ మారింది. ఇప్పుడు 4th టైం అబౌట్ టు ఫినిష్. ఈ సంవత్సరం నేను మళ్ళీ డిసెంబర్ కల్లా ఫినిష్ చేయాలని చదువుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, నేను రుచి చూసి తెలుసుకున్నాను. మీకు చెప్తున్నాను, మీరు బైబిల్ చదవడం జరిగితే కంప్లీట్ చేయటం అంటే కంప్లీట్ అంటే ఫస్ట్ ఏదో న్యూస్ పేపర్ లాగానే చదివినా కూడా పర్లా, చదవండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే ముందు ఆ వాక్యము మీలోకి వెళ్ళటం స్టార్ట్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడం జరుగుద్ది. ఆ స్థితిలోకి మీరు వెళ్ళాలంటే ముందు ఒక అలవాటు నేర్చుకోవాలి. క్రమశిక్షణ అంటారు, ఆత్మీయమైన క్రమశిక్షణ అలవాట్లు అంటారు. ఈ క్రమశిక్షణ కలిగిన అలవాటు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ బైబిల్ చదవండి. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ప్రార్థన చేయండి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో ఒక్కసారి మీ చేతులు పైకెత్తి చూపండి. ఇట్లా 3 సార్లు చేసేవాళ్ళు 3 సార్లు, 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు అంటే కనుక మొత్తం చేతులన్నీ ఎత్తిన పర్లా. కానీ 2 సార్లు 3 సార్లు చేసేవాళ్ళు, ఓకే 2 సార్లు చేసేవాళ్ళని 3 సార్లకి దేవుడు ప్రమోట్ చేసి దీవించును గాక. అస్సలు ప్రార్థన చేయని వాళ్ళని 7 సార్లు చేసేవారుగా చేయబడును గాక. 3 సార్లు చేసేవాళ్ళని ఇంకా చేయవాళ్ళని దీవించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ మనసుని ఇచ్చునుగాక. ఏది లేదు ఇంకేంటి మా జీవితం ఇట్లా ఉందని అనుకునే వాళ్ళని వారి జీవితంలో నిరీక్షణ కలుగునుగాక. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఏమండి, దేవుడి దగ్గర నుంచి పొందుకునేటువంటి మనసు ఉందనుకోండి, ఖచ్చితంగా నా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం ఉంటే ఆ ఒక రకమైన ఏదోలే వస్తున్నాం చర్చికి, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా అనే స్థితి మాత్రం ఉండదు. ఖచ్చితంగా అమ్మ, ఈరోజు వాక్యం ఏంటంటే దేవుడు మనల్ని జయించడానికి సృజించాడని చెప్తున్నాడు. ఈ యాకోబు, మన పాఠ్యం దగ్గరికి వద్దాం. ఈ యాకోబు భక్తుడు ఏం చేశాడండి? అన్నను మోసం చేసి మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. ఒక కర్రతో వెళ్ళినవాడు బహు సమృద్ధితో వెనక్కి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడితో ఒక పరిస్థితి వచ్చింది, ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, అన్న దగ్గరికి మనిషిని పంపిస్తాడు. కొంతమంది మనుషులను పంపించి, అయ్యా ఏసావు గారు, మీ తమ్ముడు మరి వెనక్కి వస్తున్నాడు, ఆయన 2 భార్యలు 11 మంది కుమారులతో మరి వస్తున్నారు. సేవకులు పరివారంతో, ఎడ్లు, గాడిదలు, గుర్రాలు, వీటితో ఆస్తులతో వస్తున్నాడయ్యా. మరి నీ దగ్గరికి వద్దామని నిన్ను కలవాలనుకుంటున్నాడంటే ఆయన ఏం చెబుతాడు తెలుసా? ఏసావు గారు, నేను 400 మందితో కలవడానికి వస్తున్నాను అని చెబుతాడు. ఈ యాకోబు గారికి ఏమవుద్దో తెలుసా? దడబుట్టిపోద్ది. ఎందుకండి ఆల్రెడీ యాకోబు ఏం చేశాడు? అన్నయ్యను మోసం చేసి మాంగారింటికి పారిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి జనరల్గా మన జీవితాల్లో కూడా అందరం మనం ఈ పరిస్థితుల్లోకే వస్తాం. ఏం చేశాడంటే ఆలోచన ఏంటి? రైట్, మా ఓడు వస్తుంది, ఎందుకంటే మా అన్న వచ్చేది ఖచ్చితంగా నాతో యుద్ధం చేయడానికి, నన్ను చంపేయడానికే వస్తున్నాడు, నన్ను ఖచ్చితంగా నాశనం చేయడానికే వస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తి. కాబట్టి ఏం చేశాడో తెలుసా? యాకోబు గారు ఆయన మైండ్ సెట్ చూడండి. ఆయన మైండ్ సెట్ చూసారా? 3 గుంపులో 4 గుంపులో చేస్తాడు ఆయనకున్న ఆస్తిని. ఒక గుంపు ముందు, ఒక గుంపు తర్వాత ఇంకో గుంపు అట్లా పంపిస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ అన్న వచ్చి ఫస్ట్ గుంపుని చంపేసి, తర్వాత 2వ గుంపుని చంపేసి, 3వ గుంపులో వీళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా చంపేశాడు అనుకో. ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి అలిసిపోయి పానీలేయండి అని వదిలేస్తాడేమో అన్న ఉద్దేశంతో వదిలేసేస్తాడేమోనని 4 గుంపులు చేసి వాళ్ళని పంపించి
ఈయన ఏం చేస్తాడంటే నైట్ కూర్చుని దేవుడితో మొరపెట్టుకుని పడుకుండిపోతాడు. తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతాడు. ప్రపంచంలో ఒక్క వ్యక్తి అంట తల కింద రాయి పెట్టుకుని నిద్రపోయే వ్యక్తి. హల్లెలూయా. తల కింద రాయి పెట్టుకుని నిద్రపోయాడంటండి ఈ వ్యక్తి, యాకోబు గారు. అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి యాకోబు ఎందుకని ఒక్కడైపోయాడండి? ఒంటరి వాడైపోయాడు ఆ పరిస్థితిలో. ఎందుకండి? ఆయన ఆలోచనలు ఆయన్ని డామినేట్ చేసినాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మధ్యాహ్న కాలం మందు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఆలోచనలు, మీ భయాలు మిమ్మల్ని ఏ పరిస్థితికి తీసుకువెళ్తాయి అనేది యాకోబు భక్తుడి జీవితం ద్వారా మీకు చెప్తున్నారు. ఏం చేస్తున్నాడండి యాకోబు ఆలోచన ఎలా ఉందంటే, మా అన్న వస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, నాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు, నన్ను నాశనం చేయడానికి వస్తున్నాడని యాకోబు భక్తుడు బహుగా ఇబ్బంది పడుతున్నాడు, బహుగా పోరాటం చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో దేవుడు దగ్గర ఉండాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, దేవుడితో ఉండాల్సిన వ్యక్తి ప్రార్థన కూడా చేసినట్టు కనపడుద్దామా? 32 అధ్యాయం ఒకసారి తీస్తారా? 32 అధ్యాయము 26, 27, 28 ఒక్కసారి నా కోసం చదవరా? అమ్మా, దాని ముందు ఒకటి ఉంటుంది చూడమ్మా. యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదించావు అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే 30 అధ్యాయము 43 వచనం ఒకసారి తీయండమ్మా. 30 అధ్యాయము 43 వచనం. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నేనేదో యాకోబు ఒక కర్రతో వెళ్ళాడు అని నేను అన్నాను కాదు, అది బైబిల్లో కూడా ఉంది అమ్మా. అదే ఆది కాండము 30 అధ్యాయము 43 వచనం ఒక్కసారి తీయండమ్మా. అంటే ఇక్కడ యాకోబు యొక్క ఆశీర్వాదం కనపడుతుంది. ఇది కాదు నాకు కావాల్సింది. ఓకే, పోనీ 32, 26, 27 చూడండి అమ్మా. 27లో ఉందమ్మా, చెప్పు, చదవండి అమ్మా తల్లి. అమ్మ ఒక్కసారి 32, 9 నుంచి 12 వరకు చూడండి అమ్మా. అందులో కనపడద్దు. ఒకసారి ప్రార్థన చేస్తాడు యాకోబు. 32 అధ్యాయము 9 నుంచి 12 వరకు. అమ్మ మళ్ళీ ఒక్కసారి చదవాలి నాన్న. ఒక్కసారి అక్కడ 9, 10 వచనం అనుకుంటా, నువ్వు మిస్ అయిపోయావు. ఆగండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, దేవా నువ్వు నన్ను మా సొంతోళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి లాభాన్ దగ్గర అంటే మేనమామ దగ్గర ఉంటే వెళ్ళమని చెప్పావే, మరి నేను బయలుదేరి వచ్చాను నిన్ను నమ్ముకుని, ఒక కర్ర తీసుకువచ్చిన వ్యక్తిని నేను, మరి నాకు ఇంతగా ఆశీర్వదించావు, నేను ఇప్పుడు అపాత్రుడిని ఎట్లా అయ్యాను అంటే దీనికి యోగ్యుడని కాకుండా ఎట్లా అయిపోయాను అని అంటున్నాడు. అంతేనమ్మా ఉందా అక్కడ? అంతేనండి, దాని మీనింగ్ అదే ఉందా? ఏమన్నా మారిందా? చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా, అంటే నేను దానికి యోగ్యుడని కాదు, కానీ కర్రతో నన్ను దాటించి ఇంత యోగ్యునిగా చేశావు, ఇంతగా ఆశీర్వదించావు. 11 చూస్తే
ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలో ఏముంటుందంటే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పింపుము, అతడు వచ్చి పిల్లతో తల్లిని నన్ను చంపునేమో అని అతడు భయపడుచున్నాను అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, యాకోబు పరిస్థితి మన జీవితాల్లో లేదంటారా? ఒక్కసారి పరీక్షించుకోండి అమ్మలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్కసారి యాకోబు పరిస్థితి, ఆయన ఆలోచనే ఆయన్ని ఒంటరివాడిని చేసిందని నేను అంటాను. అవునా కాదా? ఆయన ఆలోచనే ఆయన్ని ఒంటరివాడిని చేసింది. ఎందుకంటే ఏమో ఆయన వచ్చి చంపేస్తాడేమో, వీళ్ళందరినీ చంపేసిన నేను ఒక్కడిని బతకచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఒక్కడు ఉండిపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడండి? అసలు దేవునికి యాకోబు మీద ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడికి యాకోబు మీద ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఎట్లా దేవుడు తన్ని యాకోబు ద్వారా మహింపరచుకోవాలనుకుంటున్నా అంటే, అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పించుకోవాలన్న స్థాయిలో యాకోబుని చేయాలనుకుంటుంటే, యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాయండి? నేను ఎలా నీ దాంట్లో నీ సహాయాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాను దేవా అనే స్థితిలో ఉన్నాడు. దేవుడేమో ఆ పైన ఎక్కడో చూపించాలనుకుంటే, ఎక్కడో చాలా ఉన్నతంగా కోరుకుంటుంటే, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడండి? ఎక్కడో భయపడుతూ, ఎక్కడో ఒంటరిగా ఉండిపోయాడు. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, మీ ఆలోచనలేనండి, మీ ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ ఆలోచనలు మనలోకి వచ్చేటువంటి ఆలోచనలు మనం చూసిన వాటి వల్ల ఈ రోజున చాలామంది జాబ్స్ పోతాయేమోనని భయం, రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతాయేమోనని భయం. ఇంకేముంది, వాళ్ళ ఇంట్లో అలా జరిగింది, వాళ్ళకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు, మాకు కూడా వస్తుందేమో, షుగర్ వచ్చేసిందని పద్దాగా చెక్ చేసుకునేవాళ్ళు, లేకపోయినా చెక్ చేసుకునే వాళ్ళని చూశాను నేను. బీపీ వచ్చి చనిపోయాడంట అని చెప్పి పద్దాక బీపీ చెక్ చేసుకునే వాళ్ళని చూసా. రోడ్డు మీద కారు తోలుతా యాక్సిడెంట్ అయి చనిపోయారు వాళ్ళు ఎవరో, నాకు కూడా అవుద్దేమోనని భయపడేవాళ్ళు, కారు తోలని వాళ్ళని చూసా. ఇలాంటి బావుల దగ్గరికి వెళ్ళి పడిపోతానేమోనని భయపడే వాళ్ళని చాలామందిని చూసా. ఇవన్నీ ఈ భయాలు ఏంటంటే, ఏమండి, ఒక వాక్యము అంటే ఈ మధ్య నాకు ఒకటి గుర్తుకొస్తుందండి. కలవరం అంటే తెలుసా అండి? కలవరం దుష్టుడికో వరం అంట. ఏంటండి? కలవరం దుష్టుడికో వరం అంటే ఏంటో తెలుసా? దుష్టుడు నీ భయాల ద్వారా నిన్ను అటాక్ చేయాలని చూస్తాడు, దాడి చేయాలని చూస్తాడు. నువ్వు ఏం భయపడతా ఉంటావు? అమ్మో ఇది నా వల్ల కాదండి, నేను ఈ పని చేయలేనండి, నేను ఓడిపోతాను. అమ్మ చదువుకునే వాళ్ళు కూడా జనరల్గా, అమ్మో నాకు ఫిజిక్స్ అంటే భయం, అమ్మో నాకు మ్యాథ్స్ అంటే భయం, అమ్మో నాకు ఇంగ్లీష్ అంటే భయం, నాకు ఈ ఉద్యోగం వస్తుందో రాదో, నేను ఈ పరిస్థితుల్లో నిలబడగలనో లేదో అని ఏదైతే మిమ్మల్ని భయపెట్టుతూ ఉంటుందో, ఏదైతే భయం వస్తుందో, ఆ భయము దుష్టుడికి ఒక ఆయుధముగా తయారవుద్ది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? అర్థమవుతుందో? ఫాలో అవుతున్నారు అందరూ? అర్థమవుతుందమ్మా? అర్థమవుతున్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రైట్, ఎంతమందికి అర్థమవుతుంది? అందుకు వందనాలు అమ్మా. దేవుడు, మీ భయము దుష్టుడికి వరంగా ఉంటుంది, కానీ మీరు ఏం చేయాలి? దేవుడి దగ్గర పెట్టాలి. అమ్మ, ఎప్పుడైతే మీరు కలవర పొందుతున్నారో, ఎప్పుడైతే గలిబిలి మనసు ఉంటుందో, ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలు అంటే ఓటమి, ఇంకా నేను జయించలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా శక్తికి మించింది అనేటువంటి ఆలోచనలు వచ్చి అది మీ మనసులో మిమ్మల్ని ఒత్తిడికి, కలవరానికి గురి చేస్తున్నప్పుడు, అమ్మ ఆ టైంలో మీరు ఒంటరిగా ఉండకూడదు. దయచేసి వినండి ఈ మాటని. ఒంటరిగా ఉండకూడదు. ఏం చేయాలంటే మందిరంలో రావాలి. మందిరంలో దేవుడితో గడపాలి. అంటే దేవుడితో గడపడం అంటే మీకు మందిరానికి వచ్చే అవకాశం ఉంటే మందిరానికి రావాలమ్మా. లేదు, మీ దైవజనులు ఫోన్ చేసి చెప్పుకొని ప్రార్థన పెట్టుకోవాలి. లేదంటే మీరు ప్రార్థన చేసి, మీకు అంత శక్తి ఉందనుకో, ఒక 3-4 పిలిచి ప్రార్థన పెట్టుకోండి, నాకు ఇలా మనసు అంత గలిబిలిగా ఉందని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు వెతుకుతున్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అపరిమితమై ఆ యొక్క పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటువంటి సామర్థ్యాన్ని మీలో పెడతాడు. హల్లెలూయా. ఒకరోజు ఏమవుద్దో తెలుసా? దాన్ని గొప్ప సాక్ష్యంగా, ఏ రకంగా అయితే యాకోబు జీవితం ఎలా మారిపోయింది చూసారమ్మా? యాకోబు జీవితం ఎలా మారిపోయిందో మీరు బైబిల్లో చూస్తే చెప్తా మీకు.
ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి ఒక కర్ర తీసుకుని వెళ్ళాడండి. ఒక కర్ర తీసుకెళ్ళిన వ్యక్తి ఎంతమందితో ఆయన ఆస్తి గురించి ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు అని చెప్పడానికి నేను ఇందాక 30-43 వచనం అడిగానండి. 30 అధ్యాయము 43 వచనం ఒకసారి తీసి చదివితే ఆయనకి ఎన్ని ఎడ్లు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎంతమంది పనివారు ఉన్నారు అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేయబడింది. అమ్మ పాస్టర్ గారు, మీరు బైబిల్లో అక్కడే ఉన్నారు కదా, 30 అధ్యాయం 43 వచనం అదేనమ్మా. యాకోబు యొక్క ఆస్తి వివరాలు ఉన్నాయి. అంతగా ఆశీర్వదించబడి అంతగా దేవుణ్ణి అనుభవించిన వ్యక్తి మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి, 32లో భయపడిపోతున్నాడు. 9, 10, 11, 12 చూస్తే భయపడిపోయి నేను ఎలా అపాత్రునైపోయాను, నీ కృపకి నువ్వు నాకు సహాయం చేస్తావా అని అంటూ ఉంటాడు. ఆ టైంలో ఎవరు వచ్చారో తెలుసా అండి? ఎవరు వచ్చారో తెలుసా? దేవుడే వచ్చాడండి. అది దేవదూత అని రాసిబడి ఉంది, కానీ యాక్చువల్గా దేవుడే వచ్చాడు. హల్లెలూయా, దేవుడే వచ్చాడు. వస్తే ఏమండి ఏం చేశాడు యాకోబు? వదిలాడా? వదల్లా. ఏమండి దేవదూత దేవుడు వచ్చాడు, కానీ ఏం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో మీరు నేనే ఉన్నాం. దేవదూత వచ్చాడు ఇంకేమంటాం? అయ్యా ఇంకేముంది, అయిపోయిందయ్యా మా పరిస్థితి, అయ్యో అది వచ్చేస్తుంది పడిపోతుంది అని అన్నాను. కానీ ఏమంటున్నాడు? ఫైట్ చేస్తున్నాడంట. అంటే ఆయన మనసులో ఏముందండి? యాకోబు మనసులో మా అన్న వస్తాడు, ఖచ్చితంగా నాతో ఫైట్ చేస్తాడు. అంటే నేను అనుకోవడం ఏంటంటే యాకోబు బహుశా వాళ్ళ అన్న వచ్చాడేమనుకున్నాడు, అనుకుని ఆయనతో ఫైట్ చేస్తున్నాడు. ఫైట్ చేసి తెల్లవారులు ఫైట్ చేశాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు ఏమని చెబుతాడు? ఇజ్రాయేల్. నా పేరు యాకోబు అంటే, కాదు నీ పేరు ఇజ్రాయేల్గా మారుస్తున్నాను అంటాడు. నీకు తెల్లారుతుంది వెళ్ళాలి, వదలవయ్యా బాబు అని అంటే వదలడు, పెనుగులు ఆడతాడు. అంటే ఏంటంటే ఫైట్ చేస్తున్నాడు, దేవుడితో ఫైట్ చేస్తున్నాడు. చేసి తెల్లవారుతుంది వదలమంటే వదలడు. తుంటి మీద కొట్టినా కూడా వదలకుండా అంతగా దేవుడితో పెనుగులాడితే చివరికి ఆయనకు ఏమైందంటే ఆయన పేరును మార్చేశాడు. ఆయనకు ఆశీర్వాదం వచ్చేసింది. ఆయన జీవితం ఎట్లా మారిపోయిందో చూసారండి. అంటే నేనేం చెప్తున్నానంటే పోరాటము అనేది మీరు పోరాడాలండి. ప్రతి విషయంలో మీరు పోరాడాలి. పోరాటానికి చేయటానికి మీరు సిద్ధంగా మీ మనసును కూడా రెడీగా పెట్టుకోవాలి. విశ్వాస జీవితం అంటే అమ్మా మీకు ఒక మాట చెబుతున్నాను, లోకస్తుల యొక్క కష్టాలు వేరు, మన కష్టాలు వేరు. మీరందరూ దేవుడి చేత స్పెషల్గా ఎంచబడిన వారు నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు ఒక్కసారి దేవుడికి చప్పట్లు కొట్టి ఎస్ దేవుడు నన్ను స్పెషల్గా ఎన్నుకున్నాడు అని భావించిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకంటున్నానంటే ఏదో వస్తున్నాం మందిరానికి, మా తాత వెళ్ళాడు, మా నాన్న వెళ్ళాడు, నేను వస్తున్నా, అట్లా కాదు. దేవుడికి ఒక స్పెషల్ ప్లాన్ ఉందమ్మా మీ అందరి మీద. ప్రతి ఒక్కళ్ళు మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా దేవుడికి లెక్క తెలుసు అంట. అంతగా దేవుడు చూస్తున్నాడు. ఇంకా అంతకన్నా డీప్గా క్లీన్గా చూసేటువంటి, అబ్జర్వ్ చేసేటువంటి దేవుడు ఎక్కడా లేడు. నీకు ఫ్యూచర్లో రాబోయే అవసరం కూడా ఎరిగి ఉన్న దేవుడు, నీకు ఏది ఏ టైంలో ఇవ్వాలో తెలిసి ఉన్న దేవుడు మన దేవుడు. అటువంటి పరిస్థితిలో ఉంటే యాకోబు భక్తుడికి దేవుడు ఏం చేశాడు? దేవుడితో పెనుగులాడాడు, పోరాడాడు. పోరాడటం అనేది మన జీవితంలో దేవుడు ఇంటర్నల్గా పెట్టేశాడు మనందరికి, విశ్వాసులకి. ఏదన్నా సమస్య వస్తే లొంగిపోయి దేవా నేను అయిపోయాను అని చెప్పి లోకస్తులు ఏం చేస్తారంటే సూసైడ్లు చేసుకుంటారు. ఒంటరిగా ఉండి సూసైడ్లు చేసుకుంటారు. వాళ్ళకి నిరీక్షణ ఉండదు. కానీ మనకున్నది ఏంటండి? నిరీక్షణ ఉంది. ఏంటండి ఆ నిరీక్షణ? మన దేవాది దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారమ్మా? మీరు ఈ రోజున ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఏ పరిస్థితులతో మీరు పోరాడుతున్నారు, ఏ సిచ్యువేషన్స్ ఏది మిమ్మల్ని మరింతగా బాధ పెడుతూ భయపెడుతూ ఇది దాటగలనా ఈ పరిస్థితిని అనే విధంగా ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు ద్వారా మీకు బయలుపరుస్తుంది ఏంటంటే అది మీ సాక్ష్యముగా మారి తరతరములకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మీ జీవితాలు మార్చాలనుకుంటున్నాడు. మీ జీవితాల్లో యాకోబు ఏ రకంగా పోరాడి గెలిచాడో మిమ్మల్ని ఆ రకంగా విజయానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు పోరాడితే దేవుడు ఖచ్చితంగా మీ విజయం ఇస్తాడు. అంటే మీరు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారో, ఏ పరిస్థితులతో పోరాడుతున్నారో, ఏ పరిస్థితులతో అయితే ఫైట్ చేస్తున్నారో
ఆ పరిస్థితులలో మీకు దేవుడు సహాయం చేసి ఏ రకంగా యాకోబుని దేవుడే దేవదూతలతో సహా వచ్చి దర్శించడానికి వచ్చాడో ఆ రకంగా మిమ్మల్ని దర్శించి విజయం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నిజంగానండి ఎంత చక్కగా అంటే, మరి మనం బైబిల్లో చూసుకుంటే మన బైబిల్లో చూస్తే యాకోబు భక్తుడికి ఈ భయం రావడానికి కారణం ఏంటంటారు? ఈ భయం రావడానికి కారణం ఏంటి? అపోహ, మిస్ అజంప్షన్, మిస్ అండర్స్టాండింగ్. ఎవరి మీద అపోహ? ఎవరి మీద? దేవుడి మీద. దేవుడు చేయలేడేమో, ఇంకా నన్ను చంపేస్తాడు, ఇక్కడ మా అన్నయ్య వచ్చి చంపేస్తాడు అనేది ఒక అపోహ. అపోహ అంటే తెలుసా మీకు? అంటే మీ భాషలో కూడా అదేనా? అపనమ్మకం, అపోహ. అపోహ అనేది వేరు, అపనమ్మకం వేరు, రెండు సపరేట్ అండి. అపోహ అంటే కనుక లేని దాన్ని ఊహించుకోవడం, అపనమ్మకం అంటే కనుక నమ్మకం లేకపోవడం. అపోహ అనేది ఏంటంటే ఒక లేని దాన్ని ఊహించుకుని భయపడటం. ఇది ఈ రోజున ప్రపంచంలో చాలామంది భయపడుతున్నారు. నేను చెప్పే కదా, యాకోబు భక్తుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏది మొబైల్ చేతిలో పెట్టుకుని ప్రపంచం మొత్తాన్ని గింగరాలు తిప్పేవాళ్ళు మనోళ్ళు, అయినా సరే ఆ అపోహతోనే భయపడుతున్నారు. ఇంకేముంది? ఎవరో కాదండి, మా సాఫ్ట్వేర్ వాళ్ళు చెబుతున్నా, ఉద్యోగాలు పోతున్నాయి, ట్రంప్ ఏదో చేశాడంట, ఉద్యోగాలు పోతున్నాయంటే టపా 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 న్యూస్ పేపర్లో చెప్పడం ఎందుకులే కానీ దేవుడు వారిని వారి కుటుంబాలని కాపాడును గాక, ఆదరణ ఇచ్చును గాక. ఎంతమంది మాయమైపోతున్నారు. నిరీక్షణ లేకుండా ఒంటరిగా ఉన్న పరిస్థితిలో ఉంటే, అమ్మ మీ అందరికీ చెప్తున్నా, తల్లులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకైతే తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నన్ను ప్రేరేపించి చెప్పమంటున్నాడు. ఎవరో ఒక భయంకరమైన పరిస్థితిలో గుండా వెళుతున్నారు, వాళ్ళ కోసమే దేవుడు వాక్యం చెప్తున్నాడు. నువ్వు పోరాడితే ఖచ్చితంగా దేవుడు నీతో ఉండి నీకు విజయాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రొఫెసీని రిలీజ్ చేయమంటున్నాడు. నేను ఇప్పటి వరకు చెప్పకూడదని కంట్రోల్ చేసుకున్నా కానీ దేవుడు నన్ను ఆపట్లేదు. ఖచ్చితంగా బలంగా ప్రేరేపిస్తున్నాడు. ఎవరో ఒక భయంకరమైన బలీయమైన పరిస్థితుల్లో ఒంటరి వాడిని అయిపోయానని యాకోబు ఏ రకంగా ఒంటరి వాడి అయిపోయి అక్కడ ఉండిపోయి ఆగిపోయాడో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. మీ పరిస్థితుల్లో మీరు పోరాటం అంటే ప్రార్థన చేయండి అమ్మా. దైవజనులు, దైవుడి సన్నిధిలో దైవజనులతో పాటు ప్రార్థన చేయండి. మీరు వాక్యం చదవండి, ఖచ్చితంగా మీకు విజయం ఇస్తానంటున్నాడు. ఎందుకంటే మీరు విజయానికి వారసులు అయ్యారు మన తండ్రి అయిన యేసుప్రభువు వారి ద్వారా. మనకు దొరికిన ఆదరణకర్త ద్వారా మనము విజయానికి వారసులం అయ్యాము. కాబట్టి మనకు ఆదరణ ఉందమ్మా. ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనకెంతగానో సహాయం చేస్తున్నాడు. ఈ విషయం క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎవరో బాగా వేదనలో ఉన్నవారు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో కొంతమంది గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. కొంతమంది భక్తుల గురించి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సంసోను గారు. సంసోను ఎంతమందికి తెలుసండి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తెలియని వాళ్ళకి తెలుసుకునేటువంటి ఆతృత కలిగించును గాక. హల్లెలూయా. పక్కింట్లో సంసోన్ అంటే అదేనన్నా, సంసోను అంటారుగా, ఇంగ్లీష్లో శాంసన్ అంటారు. కొంచెం ఇంగ్లీష్ నాకు అలవాటు, అందుకని పద్దాక అన్నగారి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటా, తెలుగులో కరెక్ట్ చెప్తున్నానా లేదా అని. సరే, సంసోన్ గురించి తెలీదా? పక్కింట్లో చిన్న సౌండ్ అయితే అమ్మా ఎంతమంది గోడల మించి తలకాయ పెడతారు? చెవులు గోడ కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నాకు తెలిసి నవ్వుతున్నారంటే ఖచ్చితంగా మీ చెవులు గోడకు ఆనుకునే ఉంటాయి. అది ఇంట్రెస్ట్ ఉంది కానీ బైబిల్ గురించి తెలియదు. తెలుసుకోండి అమ్మా. బైబిల్లో కనీసం నేను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికన్నా బైబిల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రైట్. మీకు ఇంకో చిన్న టిప్ చెప్పాలి. అమ్మ చదువుకోలేదు అన్న, మేము చదువుకోలేదు, బాబు మేము చదువుకోలేదు, హల్లెలూయా. ఏమన్నారండి? నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. అమ్మ చదవండి. వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా
యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. అక్కడి నుంచి వాళ్ళని తరిమి తరిమి హతం చేసినట్టుగా కనపడుతుంది. హల్లెలూయా. ఏం చెబుతున్నాడంటే మన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే, అమ్మా, దేవునితో మీరు నిలబడి ఉంటే గనక ఎటువంటి భయంకరమైన శక్తులు పరిస్థితులు వచ్చినా వాటి మీద విజయాన్ని ఇస్తానంటున్నాడు. ఏ రకంగా అయితే యెహోషువ ఆ యొక్క పరిస్థితుల మీద విజయాన్ని పొందుకున్నాడు. యెహోషువ ఏమండి, ఇశ్రాయేలీయులు పెద్ద గొప్ప సైన్యం కాదండి. ఈ వచ్చిన వాళ్ళు 5 రాజులు, చాలా బలవంతులు, రథాలు, కత్తులు, యుద్ధాలు అన్నీ ఉన్న వ్యక్తులు, వార్ టాక్టిక్స్ అంటే యుద్ధం చేసేటువంటి తంత్రము తెలిసిన వ్యక్తులు. వాళ్ళందరూ మధ్యలో కూడా యెహోషువ తన దగ్గర ఉన్న వ్యక్తులతో యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు రాత్రంతా నడిచి వెళ్ళారండి. ఏమండి, యుద్ధం చేయాలంటే ముందు రోజు ఫుల్ రెస్ట్ ఉంటేనేగా ఫైట్ చేయగలుగుతాడు. రాత్రంతా నడిచి వెళ్ళి వాళ్ళ మీద పడితే ఏం చెప్పాడు దేవుడు? నేను వాళ్ళని నీ చేతికి ఇస్తాను అన్నాడు. ఆ మాట పట్టుకుని వెళ్ళాడు. యుద్ధం చేస్తే ఏం జరిగిందో తెలుసా? బహు భయంకరంగా. వీళ్ళు ఎవరో తెలుసా? ఈ రాజులు ఒకప్పుడు ఇదే యెహోషువ, కాలేబు, మిగతా ఇశ్రాయేలీయులందరూ వేగు చూడటానికి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి చేతుల్లో, వారి ముందు మనం మిడతల్లా ఉన్నాము, వారు మనల్ని కాళ్ళతో నలిపి చంపేయగలరు అని చెప్పినటువంటి వ్యక్తులే వీళ్ళు. అమోరీయులు, హిత్తీయులు, వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరినీ యెహోషువ ఏం చేశాడు? దేవుని యొక్క శక్తితో గొప్పగా ఓడించి విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని ఆత్మ మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏర్పరచబడిన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి మీరు విజయానికి వారసులు, మీరు ఖచ్చితంగా విజయం పొందుకుంటారని చెప్తున్నారు.